ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాబా గారు ఈరోజు నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, పుట్టలో ఉన్న నాగమ్మ బుసలు కొడుతుందట. నీతో ఏదో ఒక రహస్యం చెప్పాలట. ఈరోజు 11:52 నుండి రేపు ఉదయం 6 గంటల వరకు ఈ సమయాన్ని అస్సలు వదులుకోకూడదు. ఇది పుణ్యాత్ములకు మాత్రమే కనపడుతుందట. పుణ్యాత్ములు మాత్రమే గుర్తించుతున్నారంట. పుణ్యాత్ములు మాత్రమే ఈ సమయానికి ఉపయోగించుకుంటారంట. ఏ మాత్రం ఏం పాపం చేసినాకున్నా, కర్మలు చేసి ఉన్నా, దోషాలు ఉన్నా, దురదృష్టవంతులైన అస్సలు వారి కంటపడదట. వారు ఈ ఒక్క సమయాన్ని కూడా ఉపయోగించుకోలేరని, ఎంతో అదృష్టం ఉంటేనే, పూర్వజన్మ పుణ్యఫలం ఉంటేనే, పుణ్యం ఎంతో ఉంటేనే ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోగలుగుతారని. మరి ఈ రోజుకి ఈ సమయానికి అంత గొప్పతనం ఏమిటి బాబా? ఏం చెప్పబోతుంది పుట్టలో నాగమ్మ అంటే, ఈరోజు ఉదయం 11:52 నుండి రేపటి ఉదయం 6 గంటల వరకు ఈ సమయం ఏదైతే ఉందో దాన్ని కార్యసిద్ధి సర్వార్థ సిద్ధి యోగం అంటారంట తల్లి. ఈ కార్యసిద్ధి సర్వార్థ సిద్ధి యోగం మీకు సిద్ధించాలి అంటే ఎంతో అదృష్టం చేసి ఉండాలని, పూర్వజన్మ పుణ్యం ఉండాలని. అప్పుడే నీ కంట పడుతుందంట. అప్పుడే నువ్వు ఈ సమయాన్ని ఉపయోగించుకోగలుగుతున్నావంట. కాబట్టి ఇది వరకిందట అయితే పడుతుందో, ఈ ఎవరి కంట పడుతుందో, ఎవరైతే ఇక్కడ పుట్టలో ఉన్న నాగమ్మను తాకుతారో వాళ్లకు మాత్రమే ఈ అదృష్టం దాక్కుతుందట. మరి ఈ సమయంలో ఏం చేయాలి బాబా అంటే, చెప్తాను తల్లి. నీ జీవితంలో ఉన్న ప్రతి కష్టము, ప్రతి కోరిక, ప్రతి కళ, ప్రతి బాధ, ప్రతి కన్నీరు, ప్రతి దరిద్రం అన్నీ కూడా తొలగి జీవితం సుఖమయం అవుతుందట. ఇది నేను చెప్పట్లేదు బిడ్డ. పుట్టలో నాగమ్మ ఈ విషయం నీతో చెప్పమని నాకు చెప్పింది. అమ్మా ఈ విధంగా పలుకుతుంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా అందుకునే ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలట. వదులుకుంటే ఎలాంటి సమయం మళ్ళీ మళ్ళీ రాదట. పుట్టలో నాగమ్మ ఎప్పుడూ కూడా అస్తమానం బయటికి వచ్చి ఈ సందేశాన్ని ఇవ్వదట. తనకు బుద్ధి పుట్టించినప్పుడు మాత్రమే, ఎవరికైతే అదృష్టాలు పుణ్యాత్ములు కనిపిస్తారో వాళ్లకు మాత్రమే ఈ సందేశం అందుతున్నట. అందుతున్నప్పుడు ఉపయోగించుకోవాలట. జీవితాన్ని చక్కదిద్దుకోవాలట. జీవితంలో వెలుగులను, సంతోషాలను, ఐశ్వర్యాలను నింపేసుకోవాలంట తల్లి. మరి వింటావా? నీ సాయి మాట వింటావా? నాగమ్మ మాట పెడచెవిన పెట్టకుండా నీ జీవితాన్ని చక్కదిద్దుకుంటావా అంటూ ఈరోజు బాబాగారు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో వచ్చారండి. అసలు ఏంటి ఈ సమయానికి ఉన్న అంత ప్రత్యేకమైనది ఏమిటి? ఈరోజు 11:52 నుంచి రేపు ఉదయం 6:05 వరకు ఈ సమయానికి ఉన్న అంత ప్రత్యేకత ఏంటి? ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన సమయం. ఇది ఒక శుభగడియలు కలిగిన సమయం అని అర్థమవుతుంది. ఎందుకంటే మనం నార్మల్గా ఎన్నో సమయాల్లో ఎన్నో పూజలు చేస్తుంటాం. పర్టికులర్గా టైమ్స్ మనం ఎన్ని పూజలు చేసినా, వ్రతాలు చేసినా, హోమాలు చేసినా, యాగాలు చేసినా రాని ఫలితము ఇలాంటి పర్టికులర్ సమయంలో పర్టికులర్ డేట్స్ని మనం గుర్తించగలిగాము అంటే ఇలాంటి బాబాగారు మనకు అందిస్తున్నారు. ఇలాంటి సమయాన్ని మనం అందుకుంటున్నామంటే మన కోరికలకు సింపుల్గా తీర్చేసుకోవచ్చు. చిటికేసినంతలో బాబాగారే స్వయంగా ఈ అవకాశాన్ని మనకు తీసుకువచ్చారు. ఇక ఇన్నాళ్లుగా కూడా బాబాగారి మీద భక్తిని, నిజంగా నువ్వు ఎంతో అదృష్టం చేసుకుంటేనో, ఎంత పుణ్యాత్మురాలవైతేనో, ఎంత పుణ్యం చేసి ఉంటేనో ఈ సందేశం నీ దాకా వస్తుంది. నాగమ్మ సందేశం నీ దాకా చేరుతుంది. ఎందుకు నాగమ్మ నీ కోసం ఇలా వచ్చి చెబుతుంది, ఎందుకు నీ జీవితాన్ని బాగు చేయాలంటుంది అంటే, కల్లా కపటం లేని మనిషివి, నిస్వార్థమైన మనిషివి.
ఎవరికి కూడా కీడు చెయ్యాలని, హాని తలపెట్టాలని అని కూడా కలలో కూడా అనుకోవు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అవి అలా నీలో దిగమింగుకుంటూ నీలో నువ్వు కుమిలిపోతున్నావు, బాధపడుతున్నావు. ఎవరికీ కూడా చెప్పడానికి కూడా ప్రయత్నించవు. కానీ తీరని కోరికలు ఎన్నో, తీరని కలలు ఎన్నో, తీరని కష్టాలు ఎన్నో, తీరని బాధలు ఎన్నో నీలో నిండిపోయి ఉన్నాయి. వాటితోనే కాలం గడుపుతూ ఉన్నావు. వాటిలోనే మునిగి తేలుతూ ఉన్నావు. కాలమంతా, రోజులంతా, సమయమంతా, జీవితమంతా వాటితోనే ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నావు. అందుకే ఎవరికైనా కూడా నీలాంటి వాళ్ళను చూస్తే మనసు కరిగిపోతుంది బిడ్డ. ఇలాంటి బిడ్డకు ఇన్ని కష్టాలా, ఇన్ని బాధలా, కోరికలు తీరకుండా ఉండటమా అంటూ ఎవరికైనా కూడా మనసుకి అనిపిస్తుంది. అలానే నాగమ్మ కూడా ఈరోజు నీ కోసం ఈ యొక్క అద్భుతమైన సమయాన్ని, అమృత గడియల్ని నీ కోసం తీసుకువచ్చింది. ఎన్నోసార్లు అడిగావు కదా, కన్నీళ్లతో ప్రార్థించావు కదా, బాబా ఇంకా ఎప్పుడు నా కోరికలు తీరుస్తావు, నా కష్టాలు ఎప్పుడు తీరుస్తావు, నా కలలుగానే ఉండిపోతుందా నా జీవితంలో, నేను అనుకున్నది ఏదీ కూడా జరగదా, సాధించలేనా, దేనికి పనికిరాని దాననా, ఏమీ సాధించలేని దాన్నా, నలుగురితో నేను ఎదగలేనా, నా జీవితం ఎప్పుడు ఇలా చీకట్లో, కష్టాల్లో, బాధల్లో, కన్నీళ్లతో మునిగిపోవాల్సిందేనా, నా జీవితంలోకి ఆనందపు వెలుగులు అన్నవి రావాలి తండ్రి అంటూ ఎన్నోసార్లు ప్రశ్నించావు, నిలదీశావు, నిష్ఠూరం చెందావు, నిందించావు, అన్నీ చేశావు. ప్రతి ఒక్కటి నీ సాయికి గుర్తుంది తల్లి. ఎప్పుడూ కూడా నీ కోరికలు తీరాలి అని కోరుకునే దానివి, మొక్కుకునే దానివి, నీ ఇష్ట దైవాన్ని, నీ కులదైవాన్ని, నీ సాయిని నాగమ్మ తల్లిని అందరినీ వేడుకుంటూనే ఉన్నావు. కానీ ఎప్పుడు వేడుకుంటున్నావో, ఎప్పుడు కోరుకుంటున్నావో, ఎప్పుడు పడితే, ఏ సమయంలో పడితే ఆ సమయంలో చేస్తే అన్నీ కూడా జరగవు బిడ్డ. ఒక్కొక్క పని కూడా ఒక సమయంలో, ఒక సందర్భం ఉంటుంది. అలాంటి సమయాల్లో, అలాంటి అద్భుతమైన సమయాల్లో, అలాంటి కార్యసిద్ధి సమయాల్లో నీ కోరిన కోరిక ఏదైనా ఒక పని మొదలుపెట్టినా, తలపెట్టిన క్షణాల్లో జరిగిపోతాయి. నువ్వు సంవత్సరాల కొద్దీ కూడా పూజలు, వ్రతాలు, నోములు చేసి ఉపవాసాలు ఉన్నవారిని రాని ఫలితం ఎలాంటి ఒక కార్యసిద్ధి సమయంలో, సర్వార్థ సిద్ధి యోగంలో నువ్వు గనుక కోరుకున్నావు, పని మొదలుపెట్టావు అంటే చిటికలో జరిగిపోతాయి. నువ్వే ఆశ్చర్యపోతావు. ఈ ఒక్క కోరిక కోసం నేను సంవత్సరాల తరబడి కూడా ఎంత ప్రయత్నం చేశాను, ఎన్ని పూజలు చేశాను, ఎన్ని వ్రతాలు చేశాను, ఎన్ని కోరిన కోరికలు కోరానో, ఎన్ని ముడుపులు కట్టానో, అయినా కూడా నా కోరిక తీరలేదే. ఈ ఒక్క సమయంలో చేస్తే ఇంత సులభంగా, ఇంత చటుక్కున, ఇంత చలాగ్గా నా పని అయిపోతుందే అని నువ్వే ఆశ్చర్యపోయి నోటి మీద వేలేసుకుంటావు. అలాంటి ఒక అద్భుతమైన సమయాన్ని, అమృత గడియల్ని, శుభ గడియల్ని, సర్వార్థ సిద్ధి యోగాన్ని నీ కోసం తీసుకువచ్చింది మన నాగమ్మ. నిజానికి ఈ పుట్టలో ఉన్న నాగమ్మ కంటపడిందంటే ఎంతో పుణ్యం చేసి ఉండాలి, ఎంతో అదృష్టం చేసి ఉండాలి. అలాంటిది నీ కంటపడిందంటే అదే పెద్ద నీ జీవితానికి వరం అనుకోవాలి. అలా నీ కంటపడటమే కాకుండా నీ జీవితాన్ని బాగు చేయడానికి కార్యసిద్ధి, సర్వార్థ సిద్ధి యోగాన్ని తీసుకువచ్చింది చూడు. ఇంతకన్నా నీ జీవితంలో శుభగడియల్లో ఒకటే ఉండవు బిడ్డ. ఈ శుభగడియల్లో, ఈ అమృత గడియల్లో నువ్వు ఒక శుభ సంకల్పం చేసుకుంటే గట్టిగా సంకల్పం చేసుకో, గట్టిగా కోరుకో. ప్రతి ఒక్క కళ తీరుతుంది, ప్రతి ఒక్క కష్టం తీరుతుంది, ప్రతి ఒక్క కోరిక తీరుతుంది, దరిద్రం అంతా తొలగుతుంది, కన్నీళ్ళన్నీ దూరమైపోతాయి, నీకు ఆవరించిన చెడు శక్తులన్నీ దూరమైపోతాయి, నీకు రావాల్సిన డబ్బు వస్తుంది, నీకు తీరాల్సిన అప్పులు తీరుతాయి, నీ బిడ్డలకు పెళ్ళిళ్ళు జరుగుతాయి, బిడ్డలు బాగా చదువుతారు, మంచి ఉద్యోగాలు వస్తాయి, విదేశాలకు వెళ్తారు, నువ్వు సొంత ఇల్లు కట్టుకుంటావు, సొంత వాహనంలో తిరుగుతావు, ఇల్లు ఒళ్ళంతా బంగారమైపోతుంది, బీరువా నిండా డబ్బులు కట్టల్ని నింపుకుంటావు, నీ ఇంట్లో సిరి సంపదలు వర్షం కురుస్తుంది, ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, ఆనందాలు, సిరులు సమృద్ధిగా అన్నీ కూడా నీ దగ్గరికే కొలువై ఉంటాయి. ఇంతకన్నా ఇంకొక అదృష్టం నీకు ఉంటుందా?
బిడ్డా, ఆ సమయం ఏంటో తెలుసా? నువ్వు ఏం చెయ్యాలో తెలుసా? నీ కులదైవము ఏ దైవం నువ్వు పూజిస్తూ ఉంటావో ఆ దైవాన్ని నువ్వు పూజించుకో. నీ సాయిని తలుచుకో. నీ సాయి నామస్మరణ చేసుకో. చక్కగా దీపం వెలిగించు. ధూపం దీపం నైవేద్యం పెట్టుకో. ఆ దీపపు వెలుగులో కూర్చొని, ఆ దీపం ఎదురుగా కూర్చొని, ఆ దీపంలో నువ్వు కోరుకున్న దైవాన్ని చూసుకో. నీ సాయిని చూసుకో. నీ ఇష్ట దైవాన్ని చూసుకో. నీ కుల దైవాన్ని చూసుకో. నీ కష్టం ఏదైతే ఉందో అది తొలగిపోవాలి అని చెప్పుకో. నీ కోరిక ఏదైతే ఉంది అది తీరిపోవాలి అని చెప్పుకో. నీ కల ఏదైతే ఉంది ఆ కల నెరవేరాలని చెప్పుకో. తీరకపోతే మళ్ళీ వెళ్ళి పుట్ట దగ్గరికి వెళ్ళి నాగమ్మని అడగమంటుంది. ఇవన్నీ ఈ సమయంలోనే చేయగానే చిటికేసినంతలో తీరిపోయగానే ఒక్కసారి నన్ను వచ్చి అడగమను, నేను సమాధానం చెప్తాను అంటుంది బిడ్డ పుట్టలో నాగమ్మ. మరి అమ్మ ఇంతలా చెప్తుందంటే ఈ సమయానికి ఎంత శక్తి ఉంటుంది, ఎంత అద్భుతం ఉంటుంది కాబట్టి అందుకే అమ్మ చెప్పింది ఇది పుణ్యాత్ములకు మాత్రమే, అదృష్టవంతులకు మాత్రమే అని. ఎందుకు చెప్పిందంటే కారణం ఇదే. ఎంతో పుణ్యం చేసి ఉంటేనో, ఎంతో అదృష్టం చేసి ఉంటేనో నీ దాగా వస్తుంది. ఈ సమయాన్ని నువ్వు తెలుసుకోగలుగుతున్నావు, వినగలుగుతున్నావు, ఈ సమయాన్ని ఉపయోగించుకోగలుగుతున్నావు. ఈ సమయంలో ఇలా చేసి, ఇలా కోరుకొని నీ కష్టాలన్నీ, బాధలన్నీ, కన్నీళ్ళన్నీ, కలలన్నీ అన్నింటినీ కూడా తీర్చేసుకుంటున్నావు, సాధించుకోగలుగుతున్నావు. కాబట్టి మరీ మరీ చెప్తున్నా, ఈ సమయాన్ని వదులుకోకు. సమయం వదులుకుంటే బాధపడతావు. తీరికగా కూర్చొని ఒక రోజు పశ్చాత్తాపపడతావు. నా కోసం నా బాబా ఒక సందేశాన్ని తీసుకువచ్చాడు. ఇదండి మన బాబాగారు మన కోసం అందించిన సందేశం. మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖనో భవంతు. జై సాయిరామ్.